హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో అన్ని రకాల పప్పులతోని పప్పు మామిడికాయ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని కొంచెం పెసరపప్పు, కొంచెం కందిపప్పు, అలానే కొంచెం శనగపప్పు, కొంచెం ఎర్ర కందిపప్పు వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని కడిగి పెట్టుకున్న పప్పు, అలానే పుల్లగా ఉన్న మామిడికాయని తొక్కలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకొని కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి హైలో 2 సిమ్లో 2 విజిల్స్ తీసుకోవాలి. ఆ తర్వాత వేడి పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పులో కొంచెం వాటర్ అలానే కొంచెం ఉప్పు వేసి ఒకసారి అంతా కలిపేసుకొని పక్క స్టవ్ పైన వెలిగించుకొని కుక్కర్ పెట్టి ఉంచుకోవాలి. ఈ తర్వాత మరొక పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలానే ఎల్లుల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఈ పోపు వేగిపోయిన తర్వాత అందులోని లాస్ట్ మినిట్లో కొంచెం పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మరపెట్టి పెట్టుకుంటున్న పప్పులోని ఈ పోపుని వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా మామిడికాయ పప్పు రెడీ. ఇందులోని ఆవకాయ కలుపుకొని తిన్నా, కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి